వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈ రోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజుటి వెహికల్ వచ్చి హుండా అమేజ్ ఎస్ పెట్రోల్ వర్జన్. ఇది 2020 మోడల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 50,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చి 5,99,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. వెహికల్ కలర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ పెయింటింగ్లోనే ఉంది. మనకి గ్లాసెస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెసే ఉన్నాయి. టైర్స్ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద విజయ్ గారి నెంబర్ ఇస్తాను. ప్రైస్ నెగోషియేషన్ కోసం ఆయన్ని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. మన ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి 4 డోర్స్ పవర్ విండోస్ ఇచ్చారు. మనం సైడ్ మిర్రర్స్ కూడా ఫ్రంట్ డోర్ నుంచే ఆపరేట్ చేయొచ్చు. ఫ్లోరు, సీట్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి స్టీరింగ్ వచ్చి పవర్ స్టీరింగ్. మనకి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉన్నాయి స్టీరింగ్లో. ఈ వెహికల్ వచ్చి 50,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. మనకి ఈ వెహికల్లో ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, ఇన్బిల్ట్ ఏసీ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ డోర్స్ కూడా పవర్ విండోస్ ఉన్నాయి. సీట్స్ అన్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ కూడా ఆర్మ్రెస్ట్ విత్ విత్ కప్ హోల్డర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ మరకలు కానీ లేవు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 420 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే పడుతుంది. స్టెప్ని గుడ్ కండిషన్లో ఉంది. ఇంకా ఈ వెహికల్లో మనకి జాకీ రాడ్, వీల్ పానా కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంజిన్ వచ్చి 1199 cc విత్ 4 cylinders. పవర్ వచ్చి 89 bhp at 4000 rpm. మైలేజ్ వచ్చి 19.5 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 35 లీటర్స్ ఇచ్చారు. ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. ఎక్కడ డ్యామేజెస్ లేవు. బ్యానెట్ కూడా నీట్గా ఉంది. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 680 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇంకా ఈ వెహికల్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, 4 స్పీకర్స్, ఫాగ్ ల్యాంప్ కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.